ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడు కరుణా సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషంగా ఉన్నారు కదా? ఈరోజు కూడా యేసే మాట్లాడడం సిద్ధంగా ఉన్నారు కదా? ఈరోజు మాట్లాడుతున్న మాట మన జీవితంలో అద్భుతమైనటువంటి ధన్యతను తీసుకొని రాబోతున్నది. ఒక మనిషి ఎలా ధన్యుడు కాగలడు, ఒక మనిషి దేవుని దృష్టిలో ఎలా ధన్యతను సంపాదించుకోగలడు, ఒక అద్భుతమైన సందేశం మనం వినబోతున్నాం ఈ రోజున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కారు ఉంటే ధన్యుడు, బంగ్లా ఉంటే ధన్యుడు, జాబ్ ఉంటే ధన్యుడు, ఆస్తులుంటే ధన్యులు మనం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ధన్యులు ఎవరు? ఎలాంటి ధన్యత దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు? మనం ఎలా దేవునికి ధన్యులుగా, దేవుని దృష్టిలో ధన్యులుగా మారబోతున్నాం, ఎలా మారగలం? ఈరోజు ఒక అద్భుతమైన సందేశం ప్రభు ఇవ్వబోతున్నాడు. ఈ యొక్క మెసేజ్ని ఎవరు మిస్ అవ్వద్దు. దయచేసి అందరూ కూడా ఈ ధన్యతను మిస్ అవ్వకుండా జాగ్రత్తగా వెతికి పట్టుకోండి. ప్రభుని ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, ధన్యులం ఎలా కావాలో మీరు చెప్పబోతున్న మాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయినా మాకు ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి, మాకు ఇచ్చిన ఆయుష్, ఆరోగ్యం, నెమ్మది, సమాధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ మాటను వినేటువంటి దయ, కృప మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ మాట ద్వారా అనేకులు ధన్యులు చేయబోతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపతోడిచ్చి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆశీర్వదించమని, దయ చూపించి కనికరించమని, అద్భుతం చేయమని, శక్తితో బలముతో జీవంతో నింపి నడిపించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రతి చెవిని తెరుస్తున్నాము తండ్రి, ప్రతి హృదయ నేత్రమును తెరుస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క ప్రభువా అయ్యా యేసుక్రీస్తు నామములో కన్ను తెరవబడిన ఆయన మీ ఆశ్చర్యకాలు చూచునుగాక తండ్రి. మీకు స్తోత్రం ఆయన. మీ సమాధానం ఇచ్చి కృపించి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు ఆశీర్వదించి అద్భుతం చేయమని, కనికరించమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుంటాం. ఈరోజు జాగ్రత్తగా బైబిల్ తీయండి. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 35వ వచనం చదువుకుంటాం. ఇక్కడ ఒక చక్కని మాట రాయబడింది. ఏంటి అంటే చదువుతున్న చూడండి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనిషి ఎలా ధన్యుడవుతాడు దేవుని దృష్టిలో అంటే, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు అడుగుతారు, ప్రభువా నాకు అది ఇవ్వు ప్రభువా, ఇది ప్రభువా, నాకు అది ఇవ్వు ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా. తీసుకోవటమే 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 తీసుకోవడమే కదా. కానీ ఇప్పుడు దేవుని బిడ్డ తీసుకునే వాళ్ళు ధన్యులని ఎక్కడ బైబిల్ లేదు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇవ్వటం నేర్చుకోవటం మనిషిలో ఒక ధన్యత. ఆ మనిషి ధన్యుడు. ఈరోజు చూడండి మీరు ప్రియ దేవుని బిడ్డ, సముద్రము నీళ్ళు ఇవ్వకపోతే మేఘాలు సిద్ధపడవు, మేఘాలు వర్షాన్ని ఇవ్వకపోతే భూమి ఫలించదు, భూమి ఫలం ఇవ్వకపోతే ఈ సమస్త జీవరాశి బ్రతకదు కదా. సో అయితే ఏది అన్నీ ఇవ్వటం మీద ఆధారపడి ఉన్నాయి. సముద్రం ఇస్తుంది, మేఘాలు ఇస్తున్నాయి, భూమి ఇస్తుంది, చెట్లు కూడా ఇస్తున్నాయి. ఇవ్వబట్టి ఈరోజు మనం ఫలాలు తినగలుగుతున్నాం. మరి పంటలు ఇస్తున్నాయి. ఇవన్నీ ఇవ్వబట్టే. ఎక్కడ ఇవ్వటం ఆగిపోయినా, సముద్రం నీళ్ళు ఇవ్వకపోతే మేఘాలు ఆగిపోతాయి, మేఘాలు ఆగిపోతే ప్రియ దేవుని బిడ్డ వర్షం ఆగిపోతుంది, వర్షం ఆగిపోతే పంట ఆగిపోద్ది. ఎక్కడ ఈ లింక్ తెగిపోయినా, జాయింట్ తెగిపోయినా సమస్తానికి కరువు, బాధ, సమస్త ప్రజలు కరువు చేత పట్టి పీడించబడుతూ ఉంటారు. అందుకని ఇవ్వటం అనేది ధన్యత. ప్రపంచం ఈరోజు నువ్వు బ్రతుకుతున్నావంటే ఎవరో నీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. ఎవరో ఒక రైతు పండిస్తున్నాడు కాబట్టి ఈరోజున ఆయన శ్రమను ఇచ్చాడు కాబట్టి, కష్టార్జితాన్ని ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం తినగలుగుతున్నాం. రాత్రింబగళ్ళు మన కోసం పనిచేసేటువంటి వాళ్ళు, కార్మికులు, కర్షకులు ఉన్నారు కాబట్టి ఈరోజు మనము మన మార్కెట్లో, సూపర్ మార్కెట్లోకి అన్ని ప్యాకేజెస్ వస్తున్నాయి. రైస్ ప్యాకేజ్, మరి పప్పులు, దినుసులు అన్నీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ మనం ఫ్రెష్గా తెచ్చుకొని తినగలుగుతున్నాం. ఎవరో ఒకరు తమ కష్టార్జితాన్ని ఇస్తున్నారు, తమ సమయాన్ని ఇస్తున్నారు, తమ టాలెంట్ని ఇస్తున్నారు కాబట్టి మనం ఇలా ఉన్నాం. కాబట్టి పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఎంతో ధన్యం అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేవుని బట్టి ఈ రోజున దేవుని దగ్గరికి వచ్చి మనం కూడా ఏం చేయాలంటే ఇచ్చేవారిగా ఉండాలి. ఇచ్చుట అనేది ఎంతో ధన్యకరమైన విషయం. అడిగి పొందుకొని గెట్టింగ్ ఫర్గెట్టింగ్ అన్నట్టుగా ఉండకూడదు. గెట్టింగ్ పొందుకొని మర్చిపోతున్నాం మనం. ఏమి ఇచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు, ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు ఇవ్వలేదు, ఇది ఎందుకు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వలేదని కంప్లైంట్సే మిగిలిపోతూ ఉన్నాయి. వాళ్ళు సణుక్కుంటూనే ఉంటారు, గొనుక్కుంటూనే ఉంటారు. ఈ రోజున దేవుని కోసం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి యొక్క ధన్యకరమైన జీవితం గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు అరిమతయి యోసేపు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను రహస్యంగా క్రీస్తును మరి ప్రేమిస్తున్నటువంటి వాడు, రహస్య శిష్యుడు అనమాట. ఈయన
బాహాటంగా 12 మంది శిష్యులు ఉంటే ఈయన రహస్యమైనటువంటి శిష్యుడు అనమాట. రహస్యంగా వస్తాడు, ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి. ఆ రోజులు యేసు ప్రభువుని గురించి ఎవరైనా చెప్పినా, ఎవరైనా ఆయన వెంబడించినా చంపుతున్నారు, నరుకుతున్నారు, మరి వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తున్నారు, వాళ్ళ ఇళ్ళు లాగేస్తున్నారు, వాళ్ళ జీవనోపాధిని కొట్టివేస్తున్నారు. కాబట్టి ఈయన రహస్యంగా క్రైస్తవుడిగా ఉన్నాడు, రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు. అయితే ఇప్పుడు దేవుని బిడ్డ యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఒక రోజున మరి శిలువ మీద ఆయన చనిపోయిన తర్వాత ఆయన శవాన్ని ఏం చేయాలి, ఆయన బాడీని ఏం చేయాలని అందరూ ఆలోచిస్తున్నారు ఆయన బాడీ గురించి. ఆ సమయంలో జరిగిన ఒక అద్భుతాన్ని మీరు చూద్దాం. ఆ సమయంలో జరిగిన ఒక అద్భుతం మనం చూద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 57వ వచనం చదువుకుంటాం. యేసు శిష్యుడుగానున్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలం అయినప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగింపని ఆజ్ఞాపించాను. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో, తాను రాతితో తొలిపించుకున్నటువంటి క్రొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారములకు పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏం చేశాడంటే అరిమతయి యోసేపు యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క శరీరాన్ని తీసుకున్నాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆ బాడీని కిందకి తీసుకొని పిలాతు దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి, అయ్యా ఆ శరీరం నాకు ఇవ్వయ్యా అని అడిగాడు. అప్పటిదాకా రహస్య క్రైస్తవుడిగా, రహస్య శిష్యుడిగా ఉన్నటువంటి ఈయన మరి అందరికీ భయపడి, అయ్యో నేను యేసుప్రభు శిష్యుడని తెలిస్తే నన్ను చంపేస్తారేమో, యేసుప్రభు శిష్యుడని తెలిస్తే అసలే ధనవంతుడు, నా ధనాన్ని దోచుకుంటారేమో, అసలే నాకు ఉద్యోగం పోతుందేమో, మరి అందరూ వచ్చి నా మీద పడతారేమో, నేను ఎలా బయటికి వెళ్ళి బ్రతకలేను, నా జీవితం ఏంటని చెప్పేసి ఆయన చాలా రహస్యంగా ప్రార్థన చేసుకుంటూ నా భక్తి దేవుడు తెలుసులే, నా భక్తి ఏంటో దేవుడు తెలుసులే అన్నట్టుగా బ్రతుకుతున్నాడు. కానీ ఎప్పుడైతే యేసుప్రభు చనిపోయాడో ఇక తెగింపు వచ్చేసింది ఆయనకి. నేరుగా పిలాతు దగ్గరికి వెళ్ళిపోయాడు. అయ్యా యేసుక్రీస్తు శరీరాన్ని నాకు ఇవ్వయ్యా అని తీసుకున్నాడు. తెలిసిపోద్ది వాళ్ళకి అందరికీ, ఏమని, పలానా వ్యక్తి యేసుప్రభు దేహాన్ని తీసుకున్నాడు అంటే ఇతనికి ఆయనకి ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి తర్వాత కూడా అటాక్ చేస్తారు ఖచ్చితంగా. అయినా సరే ఇక నేను తెగించకపోతే లాభం లేదనుకున్నాడు. వెంటనే ఆయన శరీరాన్ని తీసుకున్నాడు. మరి మెత్తటి చక్కటి శుభ్రమైన నారబట్టతో చుట్టి ఆ దేహాన్ని తీసుకొని వచ్చి తన కోసం తొలిపించుకున్నటువంటి ఒక సమాధిలో, రాతి సమాధిలో, అంతకుముందు ఎవరిని పెట్టలేదు, తన కోసం తొలిపించుకున్నాడు అంట. దేవుడు ఆ రోజులకు మంచి ఆచారం ఉండేది, సమాధికి చాలా విలువ ఉంది. అందుకని సమాధిలో ఉన్నటువంటి ఆ సమాధి కలిగినటువంటి పట్టణాలు కాలిపోతే నెహెమ్యా వచ్చి ఆ పట్టణాన్ని కట్టాడు. మళ్ళా తన పితరుల జ్ఞాపకాలు, తన పితరుల యొక్క ఆ ఎముకలు మళ్ళా లేస్తాయని, మరలా సజీవులు అవుతారని ఒక నమ్మకం ఉంది వాళ్ళకి. సో ఆ పట్టణాలు, ఆ సమాధులు వాళ్ళకి ఎంతో అత్యంత ప్రాముఖ్యమైనవి. సమాధి అనేది చాలా ప్రాముఖ్యమైనది యూదులకి. అయితే ముందుగానే ఒకవేళ తన పిల్లలు ఒకవేళ సమాధి సరిగ్గా చేయలేరేమో అని చెప్పేసి ముందుగానే సమాధి తొలిపించి పెట్టుకుంటారు వాళ్ళు. ఈ రోజులు కూడా చాలామంది సమాధి తొలిపించి పెట్టుకుంటా ఉన్నారు. ఒకసారి నేను కంప్యూటర్ సెంటర్లో కూర్చొని ఫ్లెక్సీ డిజైన్ చేస్తూ ఉన్నాను. ఒక ఆయన వచ్చేసి ఒక ప్లాంప్లెట్ డిజైన్ చేపిస్తూ ఉన్నాడు. ఒక చనిపోయినటువంటి కరమంత్రం కార్డు ఒకటి చేస్తూ ఉన్నాడు. ఆ చేసి ఆయన నవ్వుతున్నాడు, ఈయన నవ్వుతున్నాడు. నేను అనుకున్నాను, ఏంటి అసలు నవ్వుకుంటూ చేసుకుంటున్నారు వీళ్ళంటే, ఏంటన్నా అంటే ఆ కరమంత్రం కార్డు ఎవరిదో కాదు సిస్టర్, ఈయనదే అన్నాడు. ఈయనదా, ఇదేంటి ఈయన చేసుకోవడం ఏంటన్నా అంటే, వాళ్ళ కొడుకులు సరిగ్గా చేయరని ఆయన బతికుండగానే ఆయన కరమంత్రం ఆయనే చేసుకుంటున్నాడు సిస్టర్. నవ్వు వచ్చేసింది నాకు అసలు. ఎందుకంటే నేను చనిపోతే సరిగ్గా చేయరేమో, చేయకపోతే ఏంటి అసలు, ఎంత ఆస్తి ఉండి నాకు ఏంటి అసలు అని చెప్పేసి ఆయనే మొత్తం అందరికి వచ్చిన వాళ్ళకి అందరికి భోజనాలు పెట్టించేసి పెద్ద ఎత్తున పెద్ద ఫెస్టివల్ లాగా చేసుకున్నాడు ఆయన. నవ్వు వచ్చింది. కానీ ఇప్పుడు దీన్ని చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, చనిపోకముందే ఆయన సమాధిని తొలిపించుకున్నాడు. సమాధిని తొలిపించుకొని పెట్టుకొని ఉన్నాడు, నేను చనిపోతే దాంట్లో పెట్టాలని. అంటే మనిషి ఎన్నిళ్ళన్నా కట్టుకోవచ్చు కానీ సమాధి మాత్రం ఒకటే ఉంటుంది. మనిషి ఎక్కడన్నా బతకొచ్చు కానీ సమాధి మాత్రం చనిపోయిన తర్వాత ఒకే అడ్రస్ ఉంటుంది మనిషికి. అందుకని సమాధి చాలా ప్రాముఖ్యమైంది వాళ్ళకి, సమాధి చాలా విలువైంది. కాబట్టి అటువంటి విలువైనటువంటి ఆ సమాధిని దేవుని బిడ్డ అరిమతయి యోసేపు క్రీస్తు శరీరం కోసం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి నీ శరీరం ఎట్లయ్యా, నువ్వు చనిపోయిన తర్వాత నా సంగతి తర్వాతలేండి, ఫస్ట్ నేను దేవునికి ఇస్తాను అంటే అది చాలా అత్యంత విలువైంది. ఈ రోజు దేవునికి కానుక ఇవ్వమంటే, దేనికి ఇవ్వమంటే దేవుని బిడ్డ ఏం చేస్తారు తెలుసా, పనికిరాని వాటిని తీసుకుపోయి ఇస్తూ ఉంటారు. మా ఇంట్లో సిస్టర్ టేబుల్ అడ్డంగా ఉంది కానీ తీసుకుపోయి చర్చిలో పెట్టుకోండి. మా ఇంట్లో కొత్త కుర్చీలు తెచ్చుకున్నాం కానీ పాత కుర్చీలు తెచ్చుకోపోయి మీరు వేసుకోండి. కొత్త సోఫాలు తెచ్చేసుకున్నాం, పాత ఎక్కడ పెట్టాలి అర్థం కావట్లేదు, OLXలో పెట్టినా కానీ బాగట్లేదు, అందుకని మీరు తీసుకుపోయి రిపేర్ చేసుకొని వాడుకోండి సిస్టర్, ఇట్లా చెప్తుంటారు చాలామంది. కానీ ఈయన ఏం చేస్తారు తెలుసా, క్రొత్త సమాధిని, ఎవ్వరు వాడనటువంటి దాన్ని, ఎప్పుడు ఎవరికి ఇవ్వనటువంటి దాన్ని తీసుకొచ్చి, ఆ రోజుల్లో ఏంటంటే తండ్రి సమాధిలో బిడ్డని, బిడ్డ సమాధిలో తండ్రిని అట్లా పెడతారు కొన్నిసార్లు.
ప్రవక్త ఎలీషా సమాధిలో కూడా ఒక సైనికుడు చనిపోతే అతని సమాధిలో తీసుకొని పోయి పెట్టేసరికి అతను లేచి కూర్చున్నాడు. ఒకసారి ప్రవక్త ఎలీషా సమాధిలో ఒక సైనికుడు తీసుకొచ్చి పెడితే ఆ సమాధిలో అతను లేచి కూర్చున్నాడు, ఎముకలు తగలగానే. అంటే ఒకరి సమాధిలో ఒకళ్ళు పెట్టేవాళ్ళు, ఒకరి సమాధిలో ఒకళ్ళు పెట్టేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే అతను ఎవ్వరికి ఇవ్వలేదు, కొత్త సమాధి తీసుకొచ్చి ఇచ్చాడు. అందరూ అన్నారు, పిచ్చివాడా, ఏదో 10 రూపాయలు ఇచ్చి వదిలించుకోవచ్చు కదా, ఇంకోటి ఏదైనా కొనివ్వచ్చు కదా, నీ కోసం తెచ్చుకున్నది, నీదని పేరు రాసుకుని ఎందుకు ఇచ్చావు, నీ కోసం తొలిపించుకొని అందరికి చెప్పావు కదా, ఇది నాది, నా సమాధి అని చెప్పావు కదా, ఇది ఎట్లా ఇస్తావయ్యా నువ్వు అంటే ఆయన ఏం పట్టించుకోకుండా దాన్ని ఇచ్చేసాడు. విలువైనది, అత్యంత విలువైంది. దేవుడు తన కేర్ ఆఫ్ అడ్రస్, తన భవిష్యత్తులో రాబోతున్నటువంటి అడ్రస్ని దేవుని కోసం ఇచ్చేశాడు. తన యొక్క జీవితకాలం అంతా ఇక చనిపోయిన తర్వాత 70 ఏళ్ళు బ్రతుకుతాం, ఆ తర్వాత సమాధి కొన్ని వందల సంవత్సరాలు ఉంటుంది. మనం బ్రతికేది భూమి మీద, మన ఇంట్లో బ్రతికేది కొన్ని సంవత్సరాలే, కానీ సమాధిలో బ్రతికేది మాత్రం చాలా సంవత్సరాలు. ఇప్పటికి కొన్ని బ్రిటిష్ వాళ్ళ సమాధులు చూస్తే 1400 సంవత్సరాలు, 1500 సంవత్సరాలు, అప్పటికి కూడా ఉన్నాయి సమాధులు ఇంకా. అంటే కొన్ని వందల వేల సంవత్సరాలు బ్రతికేటువంటి సమాధులు కదా. మరి అంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి సమాధిని ఇచ్చాడు ఆయన. ఇస్తే దేవుని బిడ్డ అందరూ అనుకుని పిచ్చోడండి, ఎంత పెద్దది ఇస్తాడు ఎవరైనా, ఎంత విలువైంది ఇస్తారని. కానీ దాని తర్వాత చూస్తే దేవుని బిడ్డ అతడు ధన్యుడిగా ఎంచబడ్డాడు. అతను ఇచ్చిన గిఫ్ట్ ధన్యతగా ఎంచబడింది. ఎందుకంటే అతను ఇచ్చినటువంటి సమాధి దేవుని బిడ్డ అన్ని సమాధులు మోయబడి ఉంటే ఈ సమాధి మాత్రం తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచపు సమాధులు దొర్లించబడిన రాళ్ళుగానే ఉంటే ఈ సమాధి మాత్రం రాళ్లను బ్రద్దలు చేసుకొని ఓపెన్గా సమాధిగా వచ్చింది. జవహర్లాల్ నెహ్రూ ఒకసారి ప్రపంచ పర్యటన చేసి వచ్చినప్పుడు, ప్రపంచం తిరిగి వచ్చినప్పుడు పత్రికా విలేకరులందరూ వచ్చేసి ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా ప్రపంచం తిరిగి వచ్చారు కదా, మీరు ఏం చూసారయ్యా, ప్రపంచంలో మీకు అత్యంత అబ్బురమైనటువంటి ఆశ్చర్యకర విషయం ఏంటయ్యా అంటే ఆయన ఒక మాట చెప్పాడు. ఏంటో తెలుసా, నేను ప్రపంచంలో అనేక మంది గొప్ప సమాధులు చూసి వచ్చాను, గొప్పగా పిలువబడుతున్నటువంటి అనేక మంది ఉన్నతమైన సమాధులు చూసి వచ్చాను. అయితే అవి రంగురంగుల రాళ్లతోనూ రంగురంగుల మరి పూలతోనూ అలంకరించబడి ఉన్నవి. కానీ ఒక్క సమాధి మాత్రం ఏ అలంకారం లేదు, ఏ సొగసు స్వరూపం లేనట్టుగా ఉంది. కానీ ఆ సమాధి మాత్రం తెరవబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నన్ను అత్యంత అబ్బురపరిచిందని చెప్పాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటి అంటే గొప్ప వాళ్ళు అందరూ పిలువబడినటువంటి వాళ్ళు, రాజులు, అధికారులు, ప్రధానులు, గొప్ప వాళ్ళు అందరూ కూడా చనిపోయి సమాధులు అలాగే కుళ్ళిపోయి ఉన్నారు. వాళ్ళ ఎముకలు అలాగే ఉన్నాయి, వాళ్ళ రాళ్ళు అలాగే పెట్టబడి ఉన్నాయి, బయట అలంకారంగా చేసి ఉన్నారు. కానీ ఇక్కడ యేసు ప్రభు సమాధిని చూశాను నేను. ఆ సమాధిలో యేసు లేడు, ఆ సమాధి తెరవబడింది అని ప్రపంచానికి ఆయన చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అని చెప్పాడు. ఎస్ దేవుని బిడ్డ, ఆ సమాధి ఈరోజు ఏం బోధిస్తుందంటే, నోరు తెరచి ఇదిగో యేసు ఇక్కడ లేడు, మరణాన్ని జయించి సమాధి బలమును జయించి తిరిగి లేచాడు. యేసుకు సమాధిని గెలిచే శక్తి ఉంది, యేసుకు మరణాన్ని గెలిచే శక్తి ఉంది, యేసుకు ఈ లోకంలో ఉన్నటువంటి నియంత మరణమైన నియంతను జయించే శక్తి ఉంది. రాయిని దొర్లించుకొని తిరిగి లేచాడు ఆయన అని చెప్పేసి దేవుని బిడ్డ ప్రపంచములో ఆ సమాధి ఒక్కటే బోధిస్తున్నది ఒక్క యేసుని గురించే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈ సమాధి నాకు లేకపోతే ఎట్లా అని చెప్పేసి తనను కానీ ఆ సమాధి ఇవ్వకుండా తన కోసం అది ముంచుకొని ఉండుంటే అరిమతయి యోసేపు కూడా చనిపోయాడు, మరి శుభ్రంగా తన సమాధిలో పెట్టబడేవాడు. కానీ ఆ సమాధి మూయబడి ఉండేదే. ఆ సమాధి జస్ట్ వచ్చేసి ఓ ఇది అరిమతయి సమాధి అండి అని చెప్పేసి అనుకుని వెళ్ళిపోయేవాళ్ళే. కానీ ఈ రోజున కొన్ని లక్షల మంది ఒక్క రోజుకి యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి సమాధిని చూడడానికి కొన్ని లక్షల మంది టూరిస్టులు వెళ్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు సమాధిని చూసి ఆశ్చర్యపడుతూ ఉన్నారు. యేసు లేచాడు, యేసుకు శక్తి ఉంది, యేసు నమ్మిన వారికి కూడా శక్తి ఉంది, యేసు నమ్మిన వారు కూడా ఒకరోజు లేస్తారు, వారి సమాధులు కూడా లేస్తాయి అని చెప్పేసి ఒక గొప్ప విశ్వాసాన్ని గురించి ప్రకటిస్తుంది. దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అరిమతయి యోసేపు తన సమాధిని, తనకున్నటువంటి ఆస్తిని తన కోసం ఉంచుకొని ఉంటే ఈ రోజున అది మూయబడి మౌనంగా అది ఎముకలు మోసేటువంటి అందరిలాంటి సమాధిగానే మిగిలిపోయేది. కానీ అతడు దేవునికి ఇచ్చినందువలన ఆ సమాధి నోరు తెచ్చి ప్రకటించేది అయ్యింది. దానికి స్వరము లేదు, భాష లేదు. కానీ దేవుని బిడ్డ ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంది. అది ఎవరితోని మాట్లాడే స్వరము లేదు, కానీ ఏ శబ్దం లేదు. కానీ దాని దగ్గరికి పోయినప్పుడు అందరికీ అర్థమైపోతుంది ఏంటి అంటే యేసు ఇక్కడ లేడు. సమాధిని గెలిచినటువంటి ఒకే ఒక దేవుడు, మరణాన్ని జయించిన ఒకే ఒక దేవుడు, సజీవుడే మృత్యుంజయుడే పునరుద్ధాన శక్తితో లేచిన ఒకే ఒక దేవుడు అని చెప్పేసి దేవుడు ఆ యొక్క సమాధి బోధిస్తూ ఉన్నది ఈ రోజుకి.
అనేక మంది లక్షల మందికి అది నిరీక్షణ కలుగజేస్తూ ఉన్నది. లక్షల మంది ప్రజలు వచ్చి ప్రతిరోజు అక్కడ ఆ సమాధిని చూసి అనుకుంటున్నారు, అయ్యా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అని ప్రతి ఒక్కరు అక్కడ నిలబడి ఆరాధన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు. అది ఒక ఆరాధన స్థలంగా, టూరిస్ట్ ప్లేస్గా, ప్రపంచంలో అనేక మంది గొప్ప గొప్ప స్కాలర్స్ చూడగలిగేటువంటి ప్రదేశంగా మార్చబడిపోయింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనం చాలాసార్లు మనకు అని దాచుకుంటాం కొన్నిటిని, కానీ అవి మన వరకే. కానీ ఎప్పుడైతే మనం దేవునికి ఇస్తామో అవి గొప్పవిగా నోరు తెచ్చి సాక్షిగా మారబోతున్నాయి, గొప్ప సాక్షిగా అవి నిలబడబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ వచ్చి అక్కడికి వచ్చి ఆ రాళ్లను పరీక్షిస్తూ ఉన్నారు, ఆ చుట్టుపక్కల ప్రాంతాలు పరీక్షిస్తున్నారు, అక్కడ ఆయన తిరిగిన ప్రదేశాలు పరీక్షిస్తూ ఉన్నారు. ఏం జరుగుతుంది ఇక్కడ, ఏమైంది అక్కడ, యేసుప్రభు చనిపోయినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ. అనేక మంది రోజులు చెప్తున్న మాట ఏంటి అంటే, ఆనాడు యేసుప్రభు మాట్లాడిన 2000 సంవత్సరాల క్రితం మాట్లాడే మాటలన్నీ కూడా క్యాప్చర్ చేస్తున్నారంట గాలిలోంచి, వాతావరణంలోంచి. ఆ మాటలన్నీ క్యాప్చర్ చేసి ప్రపంచాన్ని వినిపించాలని ఆశపడుతూ ఉన్నారు. సో ప్రియ దేవుని బిడ్డ, ఈ సమాధి దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, ఆ యేసు యొక్క సమాధిని చూసి అంటున్నారు, ఈ దేవుడు అన్ని మరి శక్తుల కంటే గొప్ప దేవుడు, ఈయన సర్వశక్తి గల దేవుడు. మరణాన్ని గెలిచినటువంటి ఒక్కరు కూడా లేరు. అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన చెబుతున్నాడు, నువ్వెవరికి భయపడతావు అంటే, ప్రపంచం నేను ఎవరికి భయపడను కానీ ఒకే ఒక్కరికి భయపడతాను అన్నాడు. అని ప్రపంచంలో ఏ చక్రవర్తి నేను భయపడను, ఎంత పెద్ద ఎంపరర్ నా ముందు నిలబడి నేను భయపడను, కానీ ఒక్కడికే భయపడతాను. ఎవరు అంటే, మరణం అనే నియంతకు నేను భయపడతాను, ఆ చక్రవర్తి నేను భయపడతాను అనేవాడు అంట. కానీ ప్రియ దేవుడు యేసు దగ్గరికి వచ్చినప్పుడు, మరణంకి భయపడతావు నువ్వు అంటే, మరణం మన ప్రాణం ఇవ్వటానికి తీసుకోవడం నాకు అధికారం ఉందని చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో అటువంటి గొప్ప దేవుడు, ముందుగా చెప్పిలేసినటువంటి దేవుడు. నిజానికి ఆయనకి ఇచ్చినటువంటి ఆ సమాధి ఈ రోజున అనేక లక్షల కొద్ది ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నది. అందుకే ఈ రోజున నీ బహుమానం, ప్రియ దేవుడు, నువ్వు రహస్యంగా ఇచ్చినటువంటి బహుమానం బాహాటంగా నిన్ను గురించి ప్రకటించబోతూ ఉన్నది. బాహాటంగా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాడుకున్న దానికంటే దేవునికి ఇచ్చినందువలన నీ స్థలమో, లేకపోతే నువ్వు దేవుడికి ఏదైతే ఇస్తున్నావో అది అనేకులు కన్నీరు తుడిచే స్థలంగా మార్చబోతూ ఉన్నది. ఇప్పుడు చూడండి, యేసుప్రభు సమాధి దగ్గరికి వచ్చి అనేక మంది కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉంటారు, నిరీక్షణతో ఉంటారు వాళ్ళు. ప్రభువా మేము ఒకరోజు లేస్తాం, మేము కూడా పరలోక రాజ్యం నిన్ను చూస్తాం. ప్రభువా ఇంత శక్తి గల దేవుడు మేము నమ్ముకున్నాం, మరణాన్ని గెలిచిన దేవుడు మేము నమ్ముకున్నాం, మేము సమాధి దగ్గర ఏడవటం లేదు, సమాధి గెలిచిన దేవుని దగ్గరికి వచ్చి మేము ధైర్యం తెచ్చుకున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకని చాలామంది ఏం చేస్తారంటే, ఈరోజు మేము కానుకిస్తే మాకెట్లా, గుప్పిలి బిగించుకొనే ఉంటారు చాలామంది, ఇవ్వడానికి ఇష్టపడరు. మాకెట్లా, రేపు మేమేం తినాలి, రేపు మాకేం కావాలి, రేపు ఈ స్థలం కానీ ఉంటే మా బిడ్డ పెళ్లి చేయొచ్చు కదా, ఈ స్థలం కానీ ఉంటే మా కొడుకు మేము ఇల్లు కట్టించవచ్చు కదా, చాలాసార్లు ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నీ దేవుడు, ప్రియ దేవుని బిడ్డ ఏం చేయబోతున్నాడు, ఇచ్చిన గిఫ్ట్ని అంటే దా గిఫ్ట్ని ప్రపంచానికే చూపించబోతూ ఉన్నాడు. అత్యంత విలువైనటువంటి గిఫ్ట్గా దాన్ని మార్చబోతున్నాడు ఆయన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇచ్చిన నిన్ను నూరంతగా దీవించబోతున్నాడు. దేవుని కోసం ఎవరైతే గుప్పులు విప్పుతున్నారో, దేవుడు ఏమన్నాడు తెలుసా, ఆకాశపు వాకిట్లను విప్పి పట్టజాల విస్తారమే దీవెల వారు కురిపించబోతున్నాను. దేవుడికి ఇచ్చి దరిద్రులని ఒక్కరు కూడా లేరు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు కొంతమంది చర్చిలో స్థలం ఇస్తుంటారు, చర్చెస్కి స్థలాలు ఇస్తూ ఉంటారు. వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళ ఒక్క కుటుంబం ఉంటుంది, లేకపోతే వాళ్ళు 2 కుటుంబాలు ఉంటాయి. కానీ వాళ్ళు సంఘానికి ఇచ్చినటువంటి స్థలములో కొన్ని 100 కుటుంబాలు ఉంటాయి. మాకు సంఘాన్ని కట్టించి ఇచ్చాడు అన్న, రఘురామన్నని మాకు సంఘాన్ని కట్టించి ఇచ్చాడు. ఆ సంఘాలు కొన్ని 100 కుటుంబాలు వచ్చి ప్రార్థన చేస్తావు, వాళ్ళు కొన్ని 100 కుటుంబాలు వచ్చి మోకరించి కన్నీటితో విలపిస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కన్నీరు గాచి వాళ్ళ పాపాలు ఒప్పుకొని ఎంతోమంది ఆ సంఘంలో బ్యాప్టిజం తీసుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మరి రౌడీ షీటర్ లాంటి వాళ్ళు, భయంకర పాపులు, నిజంగా చెప్పాలంటే వాళ్ళ గురించి చెప్పాలంటే చాలా చరిత్ర ఉంది. అటువంటి వాళ్ళు వచ్చి పశ్చాత్తాపడి ఏడ్చి ప్రార్థన చేసుకొని బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధాత్మ పొందుకొని ఆరాధించేటువంటి ఎంతోమంది ఉన్నారు. నిజంగా అసలు వీళ్ళు వస్తారా సంఘానికి, వీళ్ళు నిజంగా దేవుడు నమ్ముకుంటారని నాకే డౌట్ ఉండేది చాలాసార్లు. కానీ వాళ్ళు వచ్చి, అమ్మ మేము దేవుడు నమ్ముకుంటామమ్మా అని చెప్తే, యేసుప్రభుని నమ్ముకుంటామని చెప్పినప్పుడు నాకు అనిపిస్తుంటుంది, అమ్మో వీళ్ళ నా కళ్ళ ముందు ఇంత పెద్ద పెద్ద మాలలు వేసుకుని తిరిగారు, నా కళ్ళ ముందు ఇంత పెద్ద దౌర్జన్యంగా బ్రతికారు, వీళ్ళు ఎట్టొస్తారబ్బా అనుకుంటానే. కానీ వాళ్ళు వచ్చినప్పుడు దేవుని బిడ్డ నేను అనుకుంటున్నా, అబ్బా ఏంటి అసలు వాళ్ళు ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటే అనుకుంటా, ఇది దేవుడికి ఇచ్చినారు కాబట్టి ఈ స్థలం ఇది ఆశీర్వదించబడింది. ఈ స్థలములో అనేకులు రాగానే దేవుడు వారి యొక్క గిఫ్ట్ను ఆస్వాదించి, వారి యొక్క ఘనతను, వారి ఇచ్చిన దాన్ని ఘనపరిచి ఈరోజు దీన్ని పశ్చాత్తాపడే స్థలంగా, అనేకులకు రక్షణ కల్పించే స్థలంగా, అనేకులకు ఆశీర్వదిస్తే స్థలంగా దీన్ని మార్చుకున్నాడు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దేవునికి ఇచ్చిన ఎప్పుడు వ్యర్థం కాదు. నువ్వు దేవునికి ఇచ్చిన ఎప్పుడు కూడా దేవుడు నిన్ను వ్యర్థంగా ఉండనివ్వడు.
నీకు 100 ఫలం ఇవ్వబోతూ ఉన్నాడు. అందుకని దేవుడికి ఇవ్వాలని ఎప్పుడైనా సరే నీకు అవకాశం వస్తే చెయ్యి వెనకకు తీసుకోకు. నువ్వు ధన్యుడు కావాలంటే ఇచ్చువారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు ఇస్తాడు, నువ్వు అడగకుండా ఇస్తాడు. ఆకాశపు తూములను ఇప్పుతాడు. నువ్వు గుప్పిలు ఇప్పడం నేర్చుకుంటే ఆకాశపు తూములను ఇప్పుతాడు ఆయన. విస్తారమైనవి, పట్టజాలనివి. ఎట్లాంటి ఇస్తాడంట? విస్తారమైనవి, పట్టజాలనివి దేవుడు నీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు పట్టుకోలేవు దేవుడు ఇవ్వటం ఆరంభిస్తే. అందుకని దేవునికి ఇవ్వటం నేర్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కష్టార్జితం, నీ ప్రథమ ఫలం, దేవుడు నీకు ప్రతిష్టార్పణలు, ఇవన్నీ కూడా దేవునికి ఇవ్వటం నేర్చుకో. దేవుడు నిన్ను ఒక్కరోజు చెయ్యి చాపనివ్వడు, ఒక్కరోజు దరిద్రంతో ఉండనివ్వడు, ఒక్కరోజు అప్పు చేయనివ్వడు, ఒక్కరోజు కూడా లోన్ పెట్టనివ్వడు, ఒక్కరోజు కూడా ఏది నీ జీవితంలో చేయించే పరిస్థితి రానివ్వడు. ఆయన ప్రతిరోజు నీకు కావాల్సిన సమృద్ధిని, నీకు ఏది కావాలో, నీ బిడ్డకి పెళ్లి కావాలా, నీ కుమారుడికి జాబ్ కావాలా, లేకపోతే నీ కుటుంబానికి ఆదరణ కావాలా, ఆశీర్వాదం కావాలా, సమాధానం కావాలా, సమస్తము నువ్వెక్కడికి వెళ్ళకుండా నీ ఇంటికి నడిపిస్తాడు దేవుడు. ఎందుకంటే నువ్వు ఇచ్చిన కానుక దేవుడి దగ్గర మొర్రపెడుతూ ఉన్నది. నువ్వు ఇచ్చిన కానుక దేవుడి దగ్గర సజీవ స్వరముతో మొర్రపెడుతూ ఉన్నది. అది ఆశీర్వదించబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి కానుక ద్వారా, ఎన్ని కుటుంబాలు బాగుపడుతున్నాయి నువ్వు ఇచ్చినటువంటి మరి స్థలము ద్వారా. వారందరి ఆశీర్వాదం నీ మీద రాబోతున్నది. యోబు భక్తుడు అంటాడు, నశించిపోతున్న వారి దీవెన నా మీదకి వచ్చాను, నాశనానికి జోగుతున్న వారి దీవెన నా మీదకి వచ్చాను. అంటే నశించిపోతున్నటువంటి పాపులు లాంటి వాళ్ళని ఓదార్చడానికి, వాళ్ళని రక్షించడానికి నువ్వు ఇచ్చిన స్థలాలు, నువ్వు ఇచ్చినటువంటి కానుకలు వాళ్ళని నడిపించినప్పుడు ఆ ఆశీర్వాదం నీ మీద రాబోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, అందుకని ఈరోజు మనం గుప్పిలు విప్పేవారికి ఉంటే దేవుడు మనం ఆశీర్వదించబోతూ ఉన్నాడు. దేవుడు ఇహమందును పరమందును నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేయబోతున్నాడు, దీవెనకరంగా మార్చబోతున్నాడు. పట్టజాల విస్తారమైన ఆశీర్వాద వర్షాన్ని కురిపించబోతూ ఉన్నాడు. దేవుడికి ఇచ్చినటువంటి వాళ్ళని దేవుడు అన్యాయంగా విడిచిపెట్టడు, వారికి 100 ఫలం ఇవ్వబోతున్నాడు. నువ్వు ఇచ్చింది కొంచెం అయితే కొన్ని తరాల వరకు దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సంఘానికి వెళ్తూ కూడా కనీసం నువ్వు దేవునికి ఇవ్వలేని పరిస్థితుల మధ్యలో నువ్వు ఉన్నావేమో. ఈరోజు గుప్పిలు విప్పు సహోదరుడా, నిశ్చయంగా ఆకాశం తలుపులు దేవుడు తెరవబోతున్నాడు, ఆకాశపు తూములు ఇప్పబోతున్నాడు, విస్తారమైన కృప చెందింపబోతూ ఉన్నాడు. అరిమతయి యోసేపు ప్రియ దేవుని బిడ్డ దేవునికి ఇచ్చినందువలన అతని యొక్క ఇచ్చిన గిఫ్ట్ ఈరోజు ప్రపంచానికి ఒక నిరీక్షణ కలిగిస్తున్నది, ప్రపంచానికి ఒక వేడుకగా మార్చబడింది, ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా మార్చబడింది. ప్రపంచంలో ఎన్నో అందమైనటువంటి స్థలాలు ఉన్నాయి, ఎన్నో ప్రపంచంలో వింతలు కలిగించే స్థలాలు ఉన్నాయి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడు ఇక్కడ నిరీక్షణ కలిగించే స్థలంగా దీన్ని మార్చాడు. అనేక మంది పరలోక ద్వారాన్ని ఎక్కడి నుంచి చూపించినట్టుగా దేవుడు మార్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరణాన్ని గెలిచిన స్థలం ఒక్కటి లేదు ప్రపంచంలో, యేసు సమాధి తప్ప. జలపాతాలు ఉన్నాయి, మరి వేలాడేటువంటి పూల తోటలు ఉన్నాయి, పిరమిడ్స్ ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళి జస్ట్ మన పిరమిడ్ చూసినప్పుడు ఏమనుకుంటున్నాం తెలుసా? పిరమిడ్స్ ఉన్నాయి, ప్రపంచం అత్యంత విలువైనటువంటి, మరి ప్రపంచాన్ని అబ్బురపరిచేటువంటి వింతల్లో ఒక వింత అయినటువంటి పిరమిడ్స్ ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్తే ఏముంటుంది అక్కడ అంటే చచ్చి కుళ్ళిపోయినటువంటి ఒక శవం ఉంటుంది అక్కడ. ఆ పిరమిడ్స్ అంత పెద్దవి కట్టారు, కానీ కింద చూస్తే అక్కడ ఒక శవం ఉంది, ఒక కుళ్ళిపోయినటువంటి ఎముకల గూడు ఉంది అక్కడ. కానీ యేసు సమాధి చిన్నదే, కానీ అది ఏం చెప్తుందంటే నిరీక్షణ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సజీవుడిని క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నది, సజీవుడిని తిరిగి లేచిన పునరుద్ధానాన్ని గురించి, పునరుద్ధానపు శక్తిని గురించి ప్రకటిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇచ్చిన కానుక ప్రకటించబోతున్నది. మనకు నోరు లేకపోవచ్చు కానీ, మనం ప్రకటించలేకపోవచ్చు కానీ, మన కానుక దివారాత్రులు నోరు తెచ్చి ప్రకటించబోతూ ఉన్నది. అరిమతయి యోసేపు ఒకవేళ మరి దేవుడి గురించి సాక్ష్యం చెబితే నన్ను చంపేస్తారేమో అనుకొని ఆగిపోయాడు. కానీ ఆ సమాధి మాత్రం ఎవ్వరికి భయపడకుండా, అరిమతయి యోసేపు భయపడి ఆగిపోయాడు. ఆ రోజుల్లో నన్ను చంపేస్తారేమో, నా ఆస్తులు దోచుకుంటారేమో, అయ్యో నన్ను హింసిస్తారేమో, నన్ను జైల్లో పెడతారేమో, నన్ను బొండలు వేసి బిగిస్తారేమో, అయ్యో నన్ను ఇనుప సంకెళ్ళతో మరి బంధిస్తారేమో అని చెప్పేసి అతను మౌనంగా ఉన్నాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి స్థలం మాత్రం, ఆ సమాధి మాత్రం మౌనంగా లేదండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ప్రకటిస్తూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మనిషిగా మనం ఎంతకాలం ప్రకటించగలం అంటే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50, 60, 70 సంవత్సరాలు, అంతమించి ప్రకటించలేము. కానీ సమాధి కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి, 2000 సంవత్సరాల నుంచి ప్రకటిస్తూనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, ఆ నోటికి ఆ తాళం లేదు, ఆ నోటి భాషను, అది భాష లేదు, లిపి లేదు, అయినా ప్రకటిస్తున్నది. అనేక భాషలకు అర్థమవుతుంది. నేను తెలుగులో ప్రసంగం చేస్తే ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాదు, నేను తమిళలో ప్రసంగం చేస్తే తెలుగు వాళ్ళకి అర్థం కాదు. కానీ సమాధి అన్ని భాషల్లో అందరూ అర్థం చేసుకునేటట్టుగా, అన్ని భాషల వాళ్ళకి తెలిసినట్టుగా అది ప్రకటన చేస్తూనే ఉన్నది. అన్ని భాషల వాళ్ళు వింటున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమాధి చెప్పేటువంటి అరిమతయి యోసేపు ఇచ్చినటువంటి ఆ స్థలం, ఆ సమాధి చెప్పే భాష ప్రపంచంలో ఏ మూల నుంచి ఎవరు వెళ్ళినా, ఏ భాషలో వాళ్ళు వెళ్ళినా దానికి అర్థమవుతుంది ఒక్కటే, ఏంటి అంటే యేసు ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధాన శక్తితో లేచాడు, మరణాన్ని గెలిచి లేచాడు.
ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ తండ్రి నీ కోసం పరలోకంలో ఉన్నాడు, తిరిగి రాబోతున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని 24 గంటలు దేవుని బిడ్డ ఏ రోజు ఏ నిమిషం ఆగకుండా ప్రతి నిమిషం ప్రకటిస్తూనే ఉన్నది. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే 24 hours గేట్లు తెరిచి ఉంచదు, అది నోరు తెచ్చి ప్రకటిస్తున్నది ఆ సమాధి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనకు నోరు లేకపోవచ్చు కానీ మన గిఫ్ట్కు నోరు ఉంది. హెబేలు నోరు లేకుండా పడిపోయాడు, కానీ హెబేలు ఇచ్చిన కానుకకు నోరు ఉంది. ఆ కానుక తెచ్చినటువంటి ఆ రక్తం మొరపెడుతూ ఉన్న దేవునికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కానుక తెచ్చినటువంటి హేబేలు మౌనం అయిపోయాడు, కానీ హేబేలు యొక్క రక్తము ఆ కానుకను గురించి మొర్ర పెడుతూ ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనకు శక్తి లేదు ప్రకటించడం, కానీ మనం ఇచ్చేటువంటి కానుకకు శక్తిని ప్రకటించడానికి మనం ప్రకటించలేం, మనం సేవ చేయలేం, కానీ మనం ఇచ్చే స్థలాలు దేవుని సేవ చేయబోతున్నాయి. మనం ఇచ్చే స్థలాలు సంవత్సరాల తరబడి అనేక ఆత్మలు రక్షించబోతూ ఉన్నాయి. ఆ రక్షించబడిన ఆత్మలు నీ అకౌంట్లోకి రాబోతూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు ఏది అవకాశం ఉందో, నీ టాలెంట్ ఇచ్చే అవకాశం ఉందా, నీ ధనం ఇచ్చే అవకాశం ఉందా, నీ సమయం ఇచ్చే అవకాశం ఉందా, నీ పరిచయం చేసేటువంటి ఆ పనితనం ఇచ్చేటువంటి అవకాశం ఉందా, ఏది ఇవ్వగలవో, నీ జీవితాన్ని ఇచ్చే అవకాశం ఉందా, అత్యంత విలువైన జీవితాన్ని ఇచ్చేటువంటి ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం, ఏది నువ్వు ఇవ్వగలవో దేవునికి ఇవ్వటం నేర్చుకో. ఇవ్వు, అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు, ధన్యురాలు అవుతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో అటువంటి ధన్యకరమైనటువంటి జీవితం దేవుడు మనకి ఇచ్చునుగాక. ఈరోజు మనం చెబుదామా, ప్రభువా ఈరోజు నేను గుప్పులు విప్పుతున్నాను ప్రభువా నీ రాజ్యము కోసం. నాకున్నది ప్రభువా, నా టాలెంట్ కావచ్చు, లేకపోతే నాకున్నటువంటి కృపా వరం కావచ్చు, ప్రభువా నాకున్నటువంటి సమయం కావచ్చు, నాకున్నటువంటి మరి పరిచయం చేసే ధర్మం కావచ్చు, లేకపోతే నా స్థలం కావచ్చు, ఏదైనా కావచ్చు ప్రభువా, నా ధనం, లేకపోతే నాకున్న కాలం, ఏదైనా ఈరోజు నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను ప్రభువా. అరిమత యోసేపులాగా ప్రభువా, నేను ఈ రోజున భయపడకుండా నీ కొరకు త్యాగం చేసే కృప నాకు దయచేయండి ప్రభు అని చెప్పేసి అడుగుదామా. ప్రార్థన చేసుకుంటాం అందరు తలలు వంచి, అందరు కూడా గుప్పిలు విప్పుతూ మనం చెబుదాం, యేసయ్యా గుప్పిలు విప్పే కృప నాకు దయచేయండి ప్రభు అని చెబుదాం. హల్లెలూయా. ఇంతకాలం గుప్పిలి బిగబట్టి ప్రభువా నేను ఏ ఆశీర్వాదం లేకుండా ఉన్నాను తండ్రి, నేను గుప్పిలు విప్పినప్పుడు తండ్రి నాయన నా కోసం ఆకాశపు తలుపులు తెరిచే దేవుడవు నీవయ్యా, ఆకాశపు తూములు విప్పే తండ్రివి నీవయ్యా. అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రండి దేవా, రక్షకుడా రండయ్యా, పరిశుద్ధుడా రండయ్యా. గుప్పిలు విప్పి తండ్రి నీకు ఇవ్వగలిగే శక్తి దయచేయండి అయ్యా. భూమి మీద మేము ధన్యులుగా మార్చబడే భాగ్యం దయచేయండి అయ్యా. పుచ్చు కొనుట కంటే ఇచ్చుట ధన్యమని మీరు చెప్పిన మాటను బట్టి తండ్రి ఇవ్వగలిగే శక్తి నాకు దయచేయి. నా చేతులకు అటువంటి శక్తి దయచేయి ప్రభువా. నా తరముల ఆశీర్వాదం కొరకు తండ్రి, నీ సువార్త ప్రకటన కోసము తండ్రి, నశించిపోతున్న వారి దీవెన నా తల మీదకి రావడానికి, నా తరముల తల మీదకి రావడానికి ప్రభువా అయ్యా నాకు శక్తిని దయచేయ్యా. ఇవ్వగలిగే త్యాగపూరితమైన సాక్రిఫిషియల్ మైండ్, సాక్రిఫిషియల్ ఆత్మకు దయచేయండి తండ్రి. ఇవ్వగలిగే హృదయం నాకు దయచే ప్రభువా. నా చేతులు ప్రభువా పట్టజాల విస్తారమైన దీవెనతో పట్టబడాలి తండ్రి. అయ్యా ఆ దీవెన నా చేతిలో కుర్రవాలి ప్రభువా, ఆ దీవెన నా చేతిలో రావాలి ప్రభువా. కొద్ది వాటిని పట్టుకొని వాటితో సంతృప్తి కలిగి బ్రతకూడదు నేను ప్రభువా. గొప్ప వాటిని ఎక్స్పెక్ట్ చేయాలి, గొప్ప వాటిని నేను పొందుకోవాలి తండ్రి, గొప్ప వాటిని పొందుకోలేస్తాయా. నాకు సాయించి నడిపించి బలపరచయ్యా, కృపతో నింపయ్యా, బలముతో నింపయ్యా, ఆత్మతో నింపయ్యా. త్యాగపూరిత హృదయాన్ని నాకు దయచే ప్రభువా. సహాయించి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. అత్యధికంగా దీవించి ఆస్వాదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. దేవుడి మళ్ళీ ధన్యులుగా చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా చేయునుగాక. ఆమేన్, ఆమేన్. సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? యేసయ్యను గూర్చి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల, వేదనల, గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియా, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయత్న ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్.